నాయనా నీ తండ్రి. ప్రియులారో, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా. ఏంటిది అన్ను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు. ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో. ఎందుకు? నా బిడ్డకి ఎందుకు? ఆయన అన్నాడు, ఒరే, ఒక ప్రశ్న వేసాడు. ఒరే, నీ బిడ్డ అనుకుంటున్నావా? నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రా రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది. నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా. నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా? నువ్వు అలక్కు, నువ్వు దేవునితో కొట్లాడు, పర్వాలేదు. కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. నీ కుటుంబం నూతనపరచబడబోతోంది. నీ శరీరం నూతనపరచబడబోతోంది. నీ జీవితం నూతనపరచబడబోతోంది. ఎందుకు? నేను చెప్తున్నానని కాదు. నో, నేనేంటి, నేనెవరు అసలు అందుకు కాదు. నీ రాజు, యువర్ కింగ్ లివ్స్ టుడే. ఆ రాజు చెప్తున్నాడు. ఆయనతో అలీజియన్స్, ఆ రాజ్యంలో నీ పౌరసత్వం, ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు. నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు. ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన ఆహ్వానించు. ఆవాహయామి అను. వస్తాడు. ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలని నేను బతికా. లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. కడప సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలీదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు. హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది, డీలక్స్ బస్సు. ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి. దిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి.